ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। అఖిలమ్మలో శోభమ్మను చూసి అఖండ విజయంతో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చిన బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు। నంద్యాల పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే శిల్పా రవి సత్యమణి నాగిని రెడ్డి ఇంటింటి ప్రచారం। జగనన్నతోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని స్పష్టం। నంద్యాలలో వైసీపీకి భారీ షాక్। వైసీపీ యూత్ జనరల్ సెక్రటరీ టీడీపీలో చేరిక। ఫారూక్ భైరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసల పరంపర। ఆలగడ్డ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి విలువైన ఓట్లతో చేతులు కలపాలన్న ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల సతీమణి సారికారెడ్డి। నంద్యాల పార్లమెంటు పరిధిలో రైతులను నెట్టెంట ముంచిన నకిలీ విత్తనాల ముఠా లీడర్ పోచాని నమ్మొద్దన్న ఎంపీ అభ్యర్థి శబరి టీడీపీ సీనియర్ నేత భైరెడ్డి। ఆలగడ్డ నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అఖిల ప్రియలో శోభమ్మని చూసి ఆలగడ్డలో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని నంద్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పిలుపునిచ్చారు। పొత్తులో భాగంగా ఆలగడ్డ నియోజకవర్గంలోని బోయిలకుంట్ల, చెన్నూరు, ఇసుకపల్లి ప్రాంతాల్లో ఆలగడ్డ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలమ్మ తరపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ప్రచారంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయా గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి హారతులు ఇచ్చి ఆశీర్వదించారు। ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు। కేంద్రం ఇచ్చిన పథకాలు నేను ఇస్తున్నానని స్టిక్కర్లు అతికించుకొని ప్రజలను మోసం చేశారన్నారు। వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదన్నారు। వేసవి కాలం గుక్కెడు మంచినీళ్లు దొరకవు, కానీ మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతుందని ఎద్దేవా చేశారు। ఆలగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబం చేసిన అభివృద్ధి తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు। భూమా కుటుంబం అంటేనే కార్యకర్తలకు భరోసా అన్నారు। గ్రామాల్లో ఎక్కడ చూసినా అఖిలమ్మను చూసిన వారందరూ శోభమ్మ గుర్తుకు వస్తుందని చెప్పడం ఇంతకన్నా అదృష్టం ఎవరికి దక్కుతుందన్నారు। సార్వత్రిక ఎన్నికల్లో అఖిలమ్మను భారీ మెజార్టీతో గెలిపించి భూమా కుటుంబం రుణం తీర్చుకోవాలన్నారు। ఉందని మన మెజార్టీ ద్వారా ఓటు ద్వారా చూపించాలని మీకు అందరికీ పేరు పేరున కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఖచ్చితంగా ఓటు అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా మనం వేయించడం అఖండ మెజార్టీకి అఖిలమ్మను ఇవ్వాలని చెప్పి మళ్ళీ అఖిలమ్మను మంత్రిగా మనం కేబినెట్ లో చూడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో వార్డు కౌన్సిలర్ తమీం ఆధ్వర్యంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సత్యమణి నాగిని రవి సంఖ్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా నాగిని రవి శంఖారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో ప్రజలు కష్టాలను ఎదుర్కొన్నారని, కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా ఆపకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు ఇంటి వద్దకి అందించడం జరిగిందన్నారు। ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే ఒక తెలుగుదేశం నాయకుడు కూడా ప్రజలను పట్టించుకోలేదని, నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల ప్రజల కోసం కూరగాయలు పండ్లను పంపించడం జరిగిందని, ప్రతిరోజు కరోనాతో ఇబ్బంది పడుతున్న వారితో మాట్లాడుతూ వారికి ధైర్యం నింపారన్నారు। నంద్యాల వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। నంద్యాల పట్టణంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది। వైసీపీ యూత్ జనరల్ సెక్రటరీ దండే వెంకట నరేష్ తో పాటు 200 మంది మాజీ మంత్రి ఫారూక్, టీడీపీ సీనియర్ నేత భైరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు। నంద్యాలలో టీడీపీకి భారీగా వలసల పరంపర కొనసాగుతుంది। రోటరీ క్లబ్ అధ్యక్షుడు మరియు రాయలసీమ రీజనల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, బలిజ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి మరియు వైసీపీ నంద్యాల టౌన్ యూత్ జనరల్ సెక్రటరీ, బలిజ కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్ వారితో పాటు 200 మంది వైసీపీని వీడి మాజీ మంత్రి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు। ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ దండే దస్తగిరి దాదాపు 20 సంవత్సరాల నుంచి శిల్పా కుటుంబానికి విధేయుడుగా
వారి సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం జరిగిందని, అలాగే వారి కుమారుడు దండే వెంకట నరేష్ కూడా వైసీపీలో యూత్ జనరల్ సెక్రటరీగా చాలా క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందని, అయినా కూడా శిల్ప కుటుంబం వారిని విస్మరించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు వైసీపీని విడి పెద్ద ఎత్తున టీడీపీలో చేరడం శుభ పరిణామం అన్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని, చంద్రబాబు నాయుడుని సీఎంగా చేసుకోవాలని ఫారూక్ ప్రజల్ని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వచ్చే వారందరికీ తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచి ఉంటాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా వస్తున్న వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. మే 13న జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఎండి ఫారూక్, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్, రాజారాం, ఎల్ఐసి రామయ్య, నంద్యాల టౌన్ టీడీపీ అధ్యక్షులు మునియార్ ఖలీల్, జనసేన నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందు వాళ్ళ గెలుపుకి మేము కొంత కారణం అయ్యున్నా సరే, ఈ 5 సంవత్సరాల్లో మాతో అసలు కనీసం ఫోన్లు కూడా ఎత్తలేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు నాయకులు గెలిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మరి ఎందుకనో తెలియదు కానీ ఓట్లు వేసిన వాళ్ళు, అలాగే నాయకులు ఎవరైతే కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తుకు రావడం లేదు. అలాంటి ఫ్యామిలీస్ ఈ నంద్యాలలో ఎవరైనా ఉన్నారు అంటే అది మరి కార్యకర్తలు ఎల్లవేళలా పక్కన పెట్టుకొని ఇప్పుడు కూడా నాయకులని, కార్యకర్తలను చూసుకుంటున్నారు. అక్కడ అలాంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫారూక్ గారి ఫ్యామిలీ, అలాగే బైరెడ్డి కుటుంబం అని నేను చెప్పగలను. ఎప్పుడు కూడా నాన్న నాకు ఒకటే నేర్పించారు, ప్రజాసేవ అనేదే. నేను డాక్టర్ అయిన తర్వాత, చదువు అయిన తర్వాత వెంటనే నేను కర్నూలులో ఒక హాస్పిటల్ పెట్టడం, ఎంఆర్ఐ సిటీ. అప్పట్లో ఎంఆర్ఐ అంటే 20,000, 15,000 బిల్లులు వేసేవాళ్ళు. కాబట్టి నేను ఎప్పుడు కూడా పేదవాళ్ళకు ₹1 తీసుకోకుండా పర్లేదు అని చెప్పి, నేనే డాక్టర్ని, నా మెషిన్ నేను ఎందుకు ఫ్రీ చేయలేనని చెప్పి ఫ్రీగా చేస్తూ నేను మెడికల్ క్యాంప్స్, మా హస్బెండ్ వచ్చేసి సర్జన్, ఫ్రీగా సర్జరీస్ చేశాము. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉన్నాను, ఎప్పుడూ కూడా నేను మర్చిపోను. ఈరోజు నందికొట్కూరు పాలెంలో కార్యకర్త ప్రతి ఒక్క పేరు నాకు గుర్తు, వాళ్ళు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది కూడా నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఆ నమ్మకం నా పైన పెట్టుకొని మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి, మీ బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళు మీరంతా, మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా విషయాలు మాట్లాడారు రామచంద్రరావు గారు. 2 విషయాలు అడిగినాడు దర్శకుడు. బొల్లదుర్గం అంతా వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి స్కూల్లో తెచ్చుకొని, కాలేజ్ తెచ్చుకొని ఎవరైనా అంతా ఉండాలి. సంతోషం చూస్తే కడుపు నిండిపోతుంది. మన వాళ్ళు కూడా వచ్చినారు, బొల్లదుర్గం కూడా వచ్చినారు, వచ్చాడు, బుద్ధి వచ్చాడు, వాళ్ళందరూ కూడా వచ్చారు. సంతోషం. ఇష్యూస్ ఉన్నాయి. పొలిటికల్గా ప్రజలు అవకాశం కలిగించిన తర్వాత మనం కమిట్మెంట్గా ప్రజలకు ఏం చేయాలనేది కావాలి. ఒకటి రాజకీయ అవకాశం కలిగాల, 2 అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. రాజకీయ అవకాశం మనకి ఎంతవరకు వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదో డైరెక్టర్ ఇచ్చాము, అది ఇచ్చినాము, ఇది ఇచ్చినాము, న్యాయపడి రామచంద్రరావు గారు మన సభలో ఏం చేసాం, కమ్యూనిటీకి ఏం చేసాం. చంద్రబాబు గారు నేను చాలాసార్లు రామచంద్రరావు గారు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు మీ కమ్యూనిటీకి 5% రిజర్వేషన్స్ ఇచ్చారు. మీతో చెప్పాను, రిజర్వేషన్ అనేది చాలా దేశమంతా కొట్లాడుతూ ఉంది. ఈరోజు మహారాష్ట్రలో చెప్తాను కూడా మైనార్టీలో మార్పు ఎందుకు వచ్చింది. రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల ఇంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత ప్రతి స్కూల్లో, కాలేజీల్లో అవకాశాలు దొరికినట్టే కాదు. దానికి ఎవరు నాంది పలికినారు? నేనే నాంది పలికాను. దానికి కర్తకర్మకి ఎవరు? ఒక కుమారుడి, ఒక శ్రీరామచంద్ర గారు. మేమే డ్రాఫ్టింగ్ చేసి మీటింగ్ పెట్టి మా ఇంట్లోనే తెలుగుదేశం పార్టీ అధికారులు మళ్ళా 2014లో వస్తే మేము మైనార్టీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ రాసి చంద్రబాబు సమర్పించినారు. 2 నాయకులు, ఒకరు సెంట్రల్ మినిస్టర్ గారు, ఒకరు చంద్రబాబు అడ్వైజర్ రామచంద్ర గారు, ఆయన కూడా వెళ్ళిపోయి సమర్పించిన. అది ఎక్కడ నోటు జరిగింది నాకైతే అయితే, కానీ అది సరే ప్రభుత్వం నాలే ఇంప్లిమెంట్ చేయాలి. దానివల్ల కొంత తెలుగుదేశానికి ఈరోజు కూడా కొంతవరకు ఫైనాన్షియల్ ఏంటంటే రిజర్వేషన్ మనకు అవకాశం కలిగిస్తామని చంద్రబాబు 5% అవకాశం కలిగిస్తారంటే మనలో ఎవరన్నా అవేర్నెస్ ఉందా? మన కమ్యూనిటీలో రిజర్వేషన్ వల్ల ఎన్ని లాభాలు వస్తాయి?
ఉద్యోగాలు కానీ పొలిటికల్ కానీ అన్ని రకాలుగా వస్తాయి కదా. అవన్నీ మనం పోగొట్టుకున్నట్టే. ఏదో కమ్యూనిటీ హాల్ కట్టాము అది పెద్ద సంగతి కాదు. ఏంటంటే మనకు కావాల్సింది వృత్తి కావాలా, మన పిల్లలు బాగుపడాలా, మన ఉద్యోగాలు రావాలా, మనం రాజకీయాల్లో ముందుకు ఎదగాల. రాజకీయాల్లో ముందుకు ఎదగాలంటే మనకు అన్నీ ఉన్నాయి కానీ ధైర్యం లేకపోతా ఉంది. 40 సంవత్సరాల నుంచి ఒక మైనార్టీగా నేనే నిలబడతా ఉండా. అందరి ఆశిస్తున్నా నాగిరెడ్డి రిజిస్టర్ చేసేంత వరకు ఇక్కడ హాయిగా ఉండేది. ఆయన ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత డిస్టర్బెన్స్ ఎక్కువైతే మన వాళ్ళు 2004 చెల్లా చెదరైపోయింది. సామెత గాలి ఆటూరు మోడి మొత్తుకూరు అన్నట్టు మా ఊరి సగం ఇట్లా పేరు మీరు ఇట్లా పేరు దాంట్లో డబ్బు కొట్టే అని గెలిచా. నేను చాలా బలం ఉందని ఆయన అనుకున్నాడు. కానీ మా ఇంటర్నల్ శానిటేషన్ వల్ల మనమంతా దెబ్బతిన్నాము. అది మనది చరిత్ర. దానివల్ల మనము మున్సిపాలిటీ పోగొట్టుకుంటున్నాం. ఇంతవరకు మున్సిపాలిటీ మన గ్రామీణ తర్వాత వాళ్ళు ఎవరు రాలే. కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీ బలం ఉంది, కమ్యూనిటీ ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలా ఇంతసేపు వరకు ఒకరు నాలాంటి లేదు. నేను కూడా చాలాసార్లు రాయని చెప్పా. ఎందుకంటే బాబు నీ కూడా ఏదైనా చేద్దాం అవకాశం శాంతిరాముడు కూడా చెప్పా. కావాలి కదా. లేకుంటే రాజకీయాల్లో ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది? ఇంత సంఖ్యాబలం పెట్టుకొని, ఇంత మార్కెట్ మనం పెట్టుకొని మనం చేస్తే ఏదో వైస్ చైర్మన్ చేసి వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ మళ్ళీ రెండో వైస్ చైర్మన్ వచ్చాడు. రెండో తీసాడు. ఒక వైస్ చైర్మన్ ఉండే, ఇప్పుడు 2 వైస్ చైర్మన్లో ముగ్గురు ఇద్దరు వచ్చినారు. వైస్ చైర్మన్కి ఏం పడుతుంది? 2 సంవత్సరాలకు భాస్కర్ అనే వ్యక్తికి అది సరే ఏం చేస్తున్నారు? ఏం వచ్చింది దానివల్ల? మీరందరూ అంటారు డిప్యూటీ సీఎం ఏం చేయాలా? మంచి పోర్ట్ఫోలియో ఇస్తే మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు వచ్చింది కాబట్టి నేను రోడ్లు, కమ్యూనికేషన్స్, డెవలప్మెంట్ లేకుంటే జనరల్ కాదు. ఎమ్మెల్యే గారు సర్కులు ఆ ఎరుపుకు పెట్టుకొని సెక్రటరీ తిరుగుతూ ఉండాలా. ఈ పని కోసం మంత్రి కోసం తిరాల్సిందే కదా. వాడు చెత్తగా ఏం చేసుకోలేదు కదా. ఒక ఉదాహరణకు ఆలగడ్డ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి విలువైన ఓట్లతో చేతులు కలపాలని ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సతీమణి గంగుల సారికారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలగడ్డ ఎమ్మెల్యే సతీమణి గంగుల సారికారెడ్డి ఆలగడ్డ మండలం అహోబిలం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఆలగడ్డ అభివృద్ధి బాట పట్టాలంటే మరోసారి గంగుల విజేంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, అందుకోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు, నాయకులు, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో రైతులను నట్టెంట ముంచిన నకిలీ విత్తనాల ముఠా లీడర్ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డిని ప్రజలు నమ్మి ఓటు వేయొద్దని నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి సీనియర్ టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ పోచ బాధిత రైతుల కోసం రైతులతో కలిసి డాక్టర్ శబరి టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోచ బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తనాలు రైతులకు అంటగట్టి తీవ్రంగా నష్టపుచ్చితే బాధితులకు న్యాయం చేసేందుకు పంచాయతీ తానే చేసి పోచతో రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చేశానన్నారు. పోచ స్వంత మండలం ఉయ్యాలవాడ. ఆయనకు పరిశ్రమలు ఉన్న నంద్యాల మండలం చాబోలు, ధర్నిపాడు మండల చాక రాజువేముల తదితర గ్రామాలలో ఎంపీ పోచ బాధిత రైతులతో ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టానని, కనీసం ఆ రైతుల గోడు వినయ్య పోచ అంటూ బైరెడ్డి బాధితులతో వారి ఆవేదనను వినిపించారు. ఇలాంటి ఎంపీ మాకు వద్దు, పోచాకు ఓట్లు వేయొద్దని బాధిత రైతులే తోటి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నా. ఇంకా నీలో మార్పు లేదేమయ్యా అన్నారు. నీకు వ్యవసాయం శాస్త్రవేత్తగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన, పాలక మండలి పదవి ఇచ్చి గౌరవం కల్పించిన నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని సర్వనాశనం చేసేందుకు నీకు మనసు ఎలా వచ్చింది పోచ బ్రహ్మానందరెడ్డి అని బైరెడ్డి అన్నారు. ఎంపీ పదవి పార్లమెంటు వ్యాప్తంగా ఆస్తులు సంపాదించడానికి ఉపయోగపడిందన్న విషయం ప్రజలు గ్రహించారని, రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని బైరెడ్డి హెచ్చరించారు. పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్న అంటాడు, ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని, ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు. ఇది ఇచ్చే విలువ? పాపం సుధీర్ గారికి చెప్పండి, ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని. అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది. ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే, కడపకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము. గెలవరు కానీ ఈ 10 రోజుల్లో చుక్కలు చూపిస్తాడు, అంతే నేను చెప్పేది. ఎంపీ పోచ జాడెక్కడ,
దీనికి సమాధానం చెప్పండి. నేను చెప్పేది కాదు, ఇవన్నీ పోయినాయి, ప్రజల్లోకి పోయినాయి. నీ జాడెక్కడ? ఇదేం ఇప్పుడుది కాదు, ఇది ఈ రామాయణం ఇప్పుడుది కాదు. ఇది నేతల చిరాస్తి అజెండానే వీళ్ళది. ఆస్తులు పెంచుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఎంపీ పోచా జాడెక్కడ? మేము చెప్పినామా? ఇటువంటి మహానుభావుల వల్లే ఈ రాయలసీమ నాశనం అవుతుంది. ఇంకా ఈడ చూడు, ఇక ఫ్యాక్టరీ ఉంది ఒకటి. ఈ పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్. ఇక్కడ చాలామంది తక్కువ వయసులోనే చనిపోతున్నారు ఈ నంద్యాల పట్టణంలో ఈ పొల్యూషన్ నుంచి. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టి ఏం చర్యలు? కుందు నదిలో అయితే చేపలకి ఇప్పుడు అన్ని చచ్చిపోతున్నాయి. ఆ విషము అక్కడ ఆ దాంట్లో చేరి మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను. గోర్కల్లు రిజర్వాయర్ కుంగిపోతే మీ దగ్గర ఫండ్స్ అనేటివి లేక గ్రీన్ కోవాన్తో డబ్బులు పెట్టించి దాన్ని కొంచెం రిపేర్ చేశారు. అది ఎప్పుడోసారి కుంగిపోయేది ఖాయం. అన్నీ నిలబడిపోయినాయి. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు మొత్తం తెలంగాణ వాడు కొట్టుకొని పోతుంటే నువ్వు ఎప్పుడైనా ఏమన్నా అడ్డుకున్నావా ఎంపీగా? ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడన్నా పర్యటించారా? శ్రీశైలం ప్రాజెక్టు గురించి కానీ, మన రాయలసీమ హక్కులను గురించి కానీ, ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నీటి వాటాలు సాధించే దాంట్లో కానీ, కృష్ణా బోర్డు అది వాస్తవంగా అయితే కర్నూలులో నంద్యాలలో పెట్టాలా? దాన్ని తీసుకుపోయి యాడనో పెడతామంటే కూడా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే, దాని ప్రస్తావన చేయలేదు మీరు. ఈ రకంగా అన్ని చేయి జారిపోతున్నా మీరు అడ్డుకోలేదు. బాధాకరమైనటువంటి విషయం. మీ రియల్ ఎస్టేట్ దందా, మీ ఆస్తులు, మీ విత్తనాలు, ఇవి తప్పక వేరే కథనే లేదు. ప్రజలకు ఒక్కటి కూడా చేయలేదు ఈయన. ఈరోజు చూడండి, మీరు రైతులే వచ్చారు ఆ ఊర్లో జగజరాజు వేమల, ఇదొక గ్రామం. జస్ట్ వన్ ఇన్సిడెంట్ చెప్తున్నా. ఎన్ని గ్రామాలు, ఈవెన్ చెరుకు చెట్ల, అదే రకంగా మీకు అక్కడ ఉయ్యలవాడ మండలం, అన్ని మండలాల్లో కొంపలు కూల్చి వచ్చారు. రైతుల కొంపలు కూలిపోయినాయి ఫైనాన్షియల్గా. వీళ్ళు కూడా చెప్తారు చూడండి అన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అఖిలమ్మలో శోభమ్మను చూసి అఖండ విజయాలతో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చిన బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. నంద్యాల పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే శిల్పా రవి సత్యమణి నాగిని రెడ్డి ఇంటింటి ప్రచారం. జగనన్నతోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని స్పష్టం. నంద్యాలలో వైసీపీకి భారీ షాక్. వైసీపీ యూత్ జనరల్ సెక్రటరీ టీడీపీలో చేరిక. ఫారూక్ భైరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసల పరంపర. ఆలగడ్డ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి విలువైన ఓట్లతో చేతులు కలపాలన్న ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల సతీమణి సారికారెడ్డి. నంద్యాల పార్లమెంటు పరిధిలో రైతులను నెట్టెంట ముంచిన నకిలీ విత్తనాల ముఠా లీడర్ పోచాని నమ్మొద్దన్న ఎంపీ అభ్యర్థి శబరి టీడీపీ సీనియర్ నేత భైరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ రివర్స్.